హాయ్ హలో గుడ్ మార్నింగ్. 10th డే ఆఫ్ కార్తీక మాసం. కార్తీక మాసంలో ఇది 10వ రోజు అనమాట. మొన్న 7th డే బ్లాగ్ పెట్టినా కదా. ఇది ఎండకు నా మొహము అంటే నేను లైట్స్ కూడా వేయలేదు ఇంట్లో. ఎంత బాగా అనిపిస్తుంది కదా, న్యాచురల్గా చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే పూజ ఎప్పుడో అయిపోయింది, బట్ నాకు కొంచెం హెల్త్ పరంగా కొంచెం స్టమక్ పెయిన్ లాగా అనిపించి అయితే నేనైతే వీడియో అయితే తీయలేదన్నమాట. చూడండి ఎంత బాగుందో. వచ్చేస్తున్నాడు సూర్యుడు. వర్షం పడుతుందేమో అనుకున్నాము, బట్ 2 days అయితే వర్షంగా ఉండింది. ఇప్పుడైతే లేదు. అదన్నమాట సంగతి. పూజ అయితే హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది, బట్ నేనైతే వీడియో తీయలేదు, లేట్గా తీస్తున్నాను. ఇప్పుడే సూర్యుడు వస్తున్నాడు. నా పూజ కంప్లీట్ అయ్యి కూడా దగ్గర 45 minutes అవుతుందన్నమాట. అది మీతో షేర్ చేసుకుందాం. మన శుక్రవారం కదా శారీ అయితే పెట్టుకున్నాను. అయితే శారీ పెట్టుకున్నాను అనమాట. పిల్లలు అమ్మవారు ఇంకా లేవలేదు. నేను వంట పని స్టార్ట్ చేసుకుంటా, వాళ్ళు ఏం చేస్తారు. ఇంకా చూడండి, ఇంకా వెలుగుతానే ఉంది. తులసి కోట దగ్గర దీపం కనిపిస్తుందా? మనీ ప్లాంట్ అయితే బ్రహ్మాండంగా వెలుగుతుంది. ఎండ వెళ్తురికి అయితే చూపించాను కనుక నా మొహం ఇప్పుడు లైట్స్ వేస్తాను చూడండి. అది ఆర్టిఫిషియల్గా ఉంటుంది. చూడండి న్యాచురల్గా ఎంత బాగా కనిపిస్తుందో. భలే కనిపిస్తుంది అసలు. చూద్దాం ఇప్పుడు లైట్ వేసి. నైస్, చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. డే 7 ఆఫ్ కార్తీక మాసం దగ్గర నాకు కొంచెం పర్లేదు, అంటే నాకు ఎక్కువ వ్యూస్ ఉండవు, కానీ ఉన్న దాన్ని బట్టి అయితే నార్మల్గా అయితే బాగానే వచ్చాయి అనుకుంటున్నాను. ఆ రీల్ని ఎట్లా, షార్ట్ని ఎట్లా చూసారో దీన్ని కూడా అలాగే చూసి లైక్ చేయాలని కోరుకుంటున్నాను. బాయ్, లవ్ యూ ఆల్. మళ్ళీ కార్తీక మాసంలో ఏది వీలవుతుందో నాకు తెలియదు. రేపు అవుతుందా, 12th డే అవుతుందా, 15th డే అవుతుందా నాకు తెలియదు. వీలుని బట్టి నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను అనమాట. ఓకే మరి, బాయ్ గాయ్స్, లవ్ యూ ఆల్.